ఆదికాండం 12:1. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళుము అని అన్నాడు. అబ్రహాం కదలిక పూర్తిగా దేవుని చేతనే నిర్దేశించబడింది. కానీ 21వ శతాబ్దపు మనిషి దేవుని స్వరం వినబడే వరకు వేచి ఉండడం అసాధ్యం అని అనుకుంటున్నాడు. మనుషులు మిమ్మల్ని కదలనివ్వద్దు, దేవుడు మాత్రమే మిమ్మల్ని కదలనివ్వండి. మన సహోద్యోగులతో సహా అనేక మంది మంచి వ్యక్తులు మనల్ని వివిధ పనులు చేయమని కోరతారు. మనం వారి సలహా వినాలి, కానీ దేవుడు మనతో మాట్లాడే వరకు మనం కదలకూడదు. నేను దేవుని నుండి వినే వరకు వేచి ఉంటాను, ఎందుకంటే నేను మనుషుల అభిప్రాయాలను వింటే నేను వినాశనకరమైన స్థితిలోనికి వెళ్తానని నాకు తెలుసు. నేను చెప్పేదల్లా మనం వినే చివరి స్వరం దేవునిదే అయి ఉండాలి. దేవుడు అబ్రహాంను వెళ్ళు అన్నాడు, అతను వెళ్ళాడు. అలాగే మోషేని వెళ్ళు అన్నాడు, అతను వెళ్ళాడు. పౌలును కూడా వెళ్ళు అని చెప్పాడు, అతను వెళ్ళాడు. వీరు తమ జీవితాల్లో ఏదో ఒకటి సాధించిన వ్యక్తులుగా గుర్తుండిపోయారు. నేడు ప్రజలు దేవుని కోసం ఏదో ఒకటి చేయాలని తెగ పరుగులు పెడుతున్నారు, కానీ వారు నిత్యమైనవేవీ సాధించినట్టు నాకు కనబడలేదు. కారణం, దేవుడు మాట్లాడకుండా పరిగెడుతున్నారు. లెక్కలు చూస్తే వారు చేసేది ఆకట్టుకునేలానే ఉండొచ్చు, కానీ ఇదంతా వ్యర్థమే. ప్రార్థన. ప్రియమైన ప్రభువా, నీ నోటి నుండి వినే వరకు వేచి ఉండడం నాకు నేర్పించు. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్.